మరి దేవుని యొక్క భక్తి, దేవుని అందలి భక్తిలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇవేంటయ్యా అంటే, మొదటి స్టెప్ ఏంటంటే దేవుడు ఎవరు అని తెలుసుకోవడం. అది పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, యేసు ప్రభు ఎవరు అనేటటువంటి విషయాన్ని గురించి. దేవుడు ఎవరు అని తెలుసుకోవడం మొదటి మెట్టు. రెండవ మెట్టు వచ్చేసి దేవుని అందలి భయభక్తులు కలిగి పరిశుద్ధతను సంతరించుకోవడం. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను సంతరించుకోవడము రెండవ మెట్టు. ఈ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి మెట్టుకు రాకూడదు. ఏం రాకూడదు? మళ్ళీ వెనక్కి రాకూడదు. దేవుడెవరో తెలిసిపోయింది, ఇంకా మళ్ళీ మళ్ళీ బోధించాల్సిన అవసరం ఉండకూడదు, ఎవరి చేత చెప్పించుకోవాల్సిన అవసరం ఉండకూడదు. రెండవ స్టెప్ అయినటువంటి పరిశుద్ధత ఏదైతే ఉందో, ఒక్కసారి పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత మళ్ళీ మళ్ళీ పాపంలో పడిపోకూడదు. ఏం జరగకూడదు? మళ్ళీ మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోకూడదు. ఈ పరిశుద్ధతను స్థిరపరచుకొని, బలపరుచుకొని, నిలబెట్టుకొని పరిశుద్ధులుగా కొనసాగగలగాలి. ఈ రెండు స్టెప్పులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి వాక్య సందేశము, దేవునిలో ఎదగడం ఎలా, దేవునిలో ఎదగడం ఎలా, దేవునితో స్నేహం చేయడం ఎలా, దేవునితో పరిచయం పెంచుకున్నటువంటి మనము దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి రుచిని ఆస్వాదించడం ఎలా. దేవుడు కోటి రహస్యాలు కలిగినటువంటి సంపద. ఎవరైనా ఒక సంపద ఆయన దగ్గర ఏమున్నాయి? బుద్ధి, జ్ఞానం ఉంది. ఈ జ్ఞానములో చెప్పశక్యముగానటువంటి జ్ఞానం ఇది. ఈ జ్ఞానములో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఏం దాగి ఉన్నాయి? రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రహస్యాలను గురించి తెలుసుకోవడం మొదలు పెడితే ఒక రోజు సరిపోదు, ఒక సంవత్సరం సరిపోదు, ఒక జీవితకాలం సరిపోదు. మరి ఈ రహస్యాల గురించి ఈరోజు మనము దేవుడు అంటే తెలుసుకున్నాము, దేవుని యందు పరిశుద్ధతను సంతరించుకున్నాము. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మూడో స్టెప్, దేవుని యొక్క రహస్యముల గురించి త్రవ్వి తెలుసుకోవడం, ఆయన జ్ఞానాన్ని గురించి పరిశోధన చేయడం, ఆయన జ్ఞానంలో ఉన్నటువంటి రహస్యాలను గురించి తెలుసుకోవడము. మరి ఈరోజు మనం ఇది చేయడానికి ప్రయత్నం చేద్దాము. మరి దేవుడు లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భం ఏంటంటే, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి, మరి ఆయన భక్తులతో మాట్లాడేటటువంటి సందర్భం ఇది. ఏ సందర్భం ఇది? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు, కనబడుతూ ఉన్నాడు కంటికి. ఆయన భక్తులకి, ఆయన శిష్యులకి కనబడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. నేను తిరిగి లేచాను, నేను చెప్పినటువంటి మాటలు నిజం, నేను మీకు చెప్పాను కదా లేస్తానని, ఇలా నేను లేచాను, నన్ను గుర్తుపట్టగలుగుతున్నారా మీరు? నన్ను చూస్తున్నారు కదా, గుర్తుపట్టండి అన్నట్టుగా ఆయన ఆనవాలు చూపిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ చూస్తూ ఉండేటటువంటి భక్తులు, నిజమే ఈయన మన దేవుడే ఉన్నట్టున్నాడే, మన యేసుక్రీస్తు ప్రభువే ఉన్నట్టున్నాడే అని అనుకుంటున్నప్పటికీ మనస్సులో ఒక అనుమానం. చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారనే అనుమానం, వీళ్ళకే దయ్యాలు అవుతారనే అనుమానం. ఎవరికైనా ఉండే అనుమానం ఇది. సర్వసాధారణంగా జనాలకు ఉండే అనుమానం ఏంటంటే, చచ్చిపోయి ఎవడన్నా లేచాడు అనుకో, ఈడు దయ్యమా? ఏం ఆలోచిస్తారు? ఊర్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, రాత్రి 10 గంటల తర్వాత ఎవరు బయటికి రారు. ఎందుకు? వాడు దెయ్యం అయ్యే చెప్పాలి, వాడు దెయ్యం అయ్యి వీధుల్లో కూర్చోన్నాడేమో, తిరుగుతున్నాడేమో.
మరి దెయ్యాలు నిజంగా కనపడతాయా మనుషులకి? మనుషులతో మాట్లాడతాయా? మనుషులతో స్నేహాలు చేస్తాయా? దీని మీద సినిమాలు కూడా వచ్చాయండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు రకరకాలుగా సినిమాలు తీశారు. దెయ్యాలు కాపరాలు చేసినట్టు, పిల్లల్ని కన్నట్టు కూడా తీసున్నారు. మరి ఇవన్నీ నిజాలా కాదా? అసలు దెయ్యం అంటే ఎట్లుంటుంది? డెఫినేషన్ ఏంటి దానికి? ఎలా దాన్ని గుర్తుపట్టాలి? మరి ఎవరు చెప్పినా కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు ఈ విషయాన్ని గురించి. కరెక్ట్ డెఫినేషన్ లేదు. కానీ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు దెయ్యానికి ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. దెయ్యం ఇట్లుంటుంది, నేను దెయ్యాన్ని కాదు. గమనించాలి ఇక్కడ. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు దెయ్యం ఎలా ఉంటుందో ఒక స్ట్రక్చరల్, ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక అనాటమికల్ కాన్సెప్ట్ అనేది ఇస్తా ఉన్నాడు. మరి దీని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాము. మరి ఒక్కసారి లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి కనుక చదివినట్లయితే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మనకు వస్తూ ఉంటుంది. దీని నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఒకసారి చదువుతారా? లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనం మొదటి నుంచి చదవండి. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలచి, మీకు సమాధానము కలుగునని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తనకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. చాలండి. యేసుక్రీస్తు వారు వారి మధ్య నిలబడి, నన్ను చూడండి, మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీరెందుకు నమ్మడం లేదు నేను చెప్పే విషయాల్ని? నన్ను భూతమని ఎందుకు అనుకుంటున్నారు? నాకు కొట్టినటువంటి, మేకులు కొట్టినటువంటి ఆ గాయములు, నా చేతులు కాళ్ళకి అయినటువంటి, ఆ పాదములకు ఉన్నటువంటి ఆ గాయములను చూడండి, తాకి చూడండి అని చెప్తూ మరి ఇంకేం మాట్లాడుతున్నాడయ్యా అంటే, మీకు ఇంకా నమ్మకం కలగకపోతే మీ యొద్ద తినడానికి ఏమైనా ఉన్నదా? ఏముందా? మీ యొద్ద తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమిచ్చారంట ఆయనకి? కాల్చిన చేప మొక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తున్నాను నేను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ స్వరూపంలో వారి యొద్దకు వచ్చాడు? చెప్పాలి ఇప్పుడు మీరు ఆన్సరు. మనిషిగా వచ్చాడా? ఆత్మస్వరూపిగా వచ్చాడా? మరి ఇంకేదైనా రూపంలో వచ్చాడా? ఏ స్వరూపంలో వాళ్ళ మధ్యకు వచ్చి నిలబడి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు? ఇది జరిగినటువంటి సందర్భాన్ని మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఆయన కనపడేటటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడు? ఒకటి ఆత్మస్వరూపము, 2 మనిషి శరీర స్వరూపము, 3 మహిమ శరీర స్వరూపం. ఏది? మహిమ శరీర స్వరూపమా, ఆత్మస్వరూపమా? ఇక్కడ బాగా గమనించాలి. తోమా ఏం చేశాడు?
ఆ శరీరంలో ఉన్నటువంటి గాయాల్ని ముట్టి చూసి తాకి చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఆయనే. మహిమ శరీరంలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చిన్న చేప ముక్కను ఏం చేశాడు? భుజించాడు. అంటే మహిమ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తులు భోజనం చేయొచ్చా? చేయలేరా? మరి యేసు ప్రభు ఎలా తిన్నాడు? చెప్పాలి. భోజనం చేయొచ్చా? చేయలేమా? చెయ్యొచ్చు. భోజనము చెయ్యొచ్చు. ఆయన వారిని నమ్మించడానికి, నేను భూతాన్ని కాదు అని నమ్మించడానికి ఇంకొక రహస్యాన్ని వదిలిపెట్టాడు ఈ ప్రపంచానికి, ఈ భూలోకానికి. ఆ రహస్యం ఏంటంటే భూతాలకి ఎముకలను మాంసము ఉండదన్నాడా? ఉండదన్నాడు. మరి ఈ ఎముకలు మాంసము ఎవరికి ఉంటాయంట? మనకుంటాయి. 3 పాయింట్లు చెప్పా. మళ్ళీ ఇంకొకసారి ఈ 3 పాయింట్లు నేను రివిజన్ చేస్తున్నాను. భూతానికి ఎముకలు మరియు చెప్పాలి, ఎముకలు మరియు మాంసము ఉండదు. చూడండి ఒకసారి, మళ్ళీ జాగ్రత్తగా చదవండి. ఎముకలను మరియు మాంసమును భూతమునకు ఉండవని చెప్పాడు. ఎన్నో పాయింట్ అది? 40వ వచనం, 39వ వచనం. 39వ వచనంలో ఏం చెప్పాడు? ఎముకలను మరియు నాకున్నట్టుగా ఎముకలను మరియు మాంసము భూతానికి ఉండదు. అంటే భూతానికి ఏమి లేదు అంటే ఈ మట్టి శరీరము లేదు, ఆ మహిమ శరీరము లేదు. ఏం లేవు భూతానికి. చూడాలి, నా సాయి చూడాలి, జాగ్రత్తగా గమనించాలి. భూతానికి ఏం ఉండవయ్యా అంటే మట్టి శరీరం ఉండదు. ఎందుకంటే అది మట్టి శరీరాన్ని కోల్పోయింది, లేదా అసలు ఇవ్వబడలేదు మట్టి శరీరం. ఈ రెండిట్లో ఒకటి జరిగి ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే మహిమ శరీరాన్ని కూడా ధరించేటటువంటి హక్కు దానికి లేదు. ఇది గమనించాలి. ఏం లేదు? మహిమ శరీరము లేదు, అవకాశము లేదు. ఏం అవకాశం లేదు? మహిమ శరీరాన్ని ధరించుకునేటటువంటి అవకాశము భూతాలకి లేదు. మనకి ఈ భూతాలకి ఉండేటటువంటి మేజర్ డిఫరెన్స్ ఇది. ఏందా ఈ మేజర్ డిఫరెన్స్ అంటే మనకి మహిమ శరీరం ఒకటి ఇవ్వబడుతుంది, కానీ భూతాలకి మహిమ శరీరము లేదు. భూతాలకి మనుషులంటే ఎందుకు కోపం? ఎప్పుడు మనుషుల్ని నాశనం చేయాలని సాతాను సామ్రాజ్యం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే ఇదొక కారణం అండి. ఏంటి కారణం అంటే మహిమ శరీరం వాటికి ఇవ్వబడలేదు, ఇచ్చే అవకాశం కూడా లేదు. అవకాశాన్ని కోల్పోయి త్రోసివేయబడ్డారు. ఒకటే. రెండవది, మనందరికీ ఈ అవకాశం అనేది ఒకటి ఉంది. ఎవరికి ఉంది ఈ అవకాశము అంటే ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించి బాప్టిసము తీసుకొని చివరి వరకు నిలబడి ఉంటారో వాళ్ళకి ఈ మహిమ శరీరాన్ని పొందుకునేటటువంటి అవకాశము ఉంది. గమనిస్తున్నారా? ఏంటయ్యా ఈ లాభం ఈ మహిమ శరీరానికి? ఇది ఉంటే ఏమి లాభం, దీన్ని పొందుకుంటే ఏమి లాభం, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, లేకపోతే పోయిందిలే అని కానీ అనుకున్నారనుకో, ఏం లాభం ఉందో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక చదివినట్లయితే ఏంటి ఈ మహిమ శరీరానికి ఉండేటటువంటి లాభం అనేటటువంటి విషయాల గురించి అక్కడ చాలా క్లుప్తంగా రాసి పెట్టబడి ఉంది. మరి ఒకసారి చూస్తారా, చదవతారా మీరు కూడా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమనందు మనకున్నదని ఎరుగుదుము.
ఆ ఏంటంట, మనము దిగంబరలము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుతుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. చదవం. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. చాలు. ఒక నివాసాన్ని ధరించుకోబోతున్నామంట మనం. ఈ నివాసము ధరించుకోక ముందు మనం ఎలా కనపడతామంటే దిగంబరులుగా కనపడమంట. గమనించాలి. ఇక్కడ ఎవడైతే క్రియలలోనూ విశ్వాసములోనూ చచ్చిన వాడై ఉంటాడో, ఎవడైతే భూమి మీద పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడై ఉంటాడో, వాడు వస్త్రాన్ని కోల్పోయి దిగంబరముగా కనపడతాడు. కానీ మనమైతే, ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుని యందలి విశ్వాసములో గెలిచి నిలబడతారో వాళ్ళందరూ కూడా ఎలా కనపడతారంట? వస్త్రము ధరించుకున్నటువంటి వారిగా కనపడతారు. ఎప్పుడు కనపడేది? చచ్చిపోయిన తర్వాత. ఎలా చచ్చిపోయిన తర్వాత? ఆత్మీయంగా కాదు, భూమి మీద మనం చనిపోయిన తర్వాత, భౌతికంగా చనిపోయిన తర్వాత తిరిగి లేచినప్పుడు ఆ ఆత్మను గనక చూడగలిగితే ఎలా కనపడుతుంది అంటే, ఆ ఆత్మ ధరించుకొన్నటువంటిదిగా బాగా గమనించాలి. ఆ చనిపోయిన ఆత్మ దిగంబరముగా కనపడదు. మనమైతే వస్త్రాలతో బూడి చేస్తాము, వస్త్రాలు లేకుండా బూడి చేస్తాము. వస్త్రాలతో పెట్టిలో పెడతారు, వస్త్రాలు లేకుండా పెట్టిలో పెడతారు. వస్త్రాలు వేసి కాల్ చేస్తారు, వస్త్రాలు లేకుండా పిడకల్లో పెట్టి కాల్ చేస్తారో తెలియదు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం వాడి క్రియలను బట్టి, ఎవరి క్రియలను బట్టి? ఆ చనిపోయినటువంటి వ్యక్తి క్రియలను బట్టి వాడు ఎలా కనపడతాడయ్యా అంటే వస్త్రము ధరించుకున్నటువంటి వ్యక్తిగా కనపడతాడంట. వాడు మంచి క్రియలు చేస్తుంటే. అర్థమైందా? అప్పుడు దేవుడు వాడిని చూసినప్పుడు వాడికి ఆ వస్త్రం పైన మళ్ళీ ఇంకొక వస్త్రం, ఇంకొక శరీరం, ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మకి ఇంకొక నివాసాన్ని తొడగతాడంట. మరి అది ఎట్ట తొడగతాడో తెలియదు. మిషన్లో పెట్టి తొడగతాడో, లేకపోతే గట్టిగా పట్టుకొని ఇట్లా దొరకతాడో, లేకపోతే ఇట్లా అనేస్తే వస్త్రం వచ్చేస్తుందో, ఎట్టొచ్చేస్తుందో తెలియదు. కానీ ఈ ఆత్మ పైన ఒక నివాసం వస్తుందంట. దాన్ని ఏమని పిలిచాడు? ఆ శరీరాన్ని, మహిమ శరీరాన్ని ఏ పేరుతో పిలిచాడు? నివాసము అనే పేరుతో పిలిచాడు. ఈ నివాసము గురించి బాధపడుతున్నారేమో. ఈ నివాసము శిథిలమైపోతుంది కానీ, ఈ నివాసం పనికి రాకుండా పోతుంది కానీ, ఈ నివాసానికి జబ్బులు వస్తాయి కానీ, ఈ నివాసము రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురై మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటదేమో. దీని గురించి ఆలోచించగాకండి. ఇది శిథిలమైపోయిన తర్వాత మీకు ఒక పర్మనెంట్, 2వ వచనంలో ఉందో చూడండి, ఒకటో వచనంలో నిత్యమైనదియునైనా దేవుని చేత కట్టబడినయు మరియు నిత్యమైనది. నిత్యము అని దేవుడు వాడుతున్నాడు అంటే అది ఎంత పర్ఫెక్ట్నెస్ గమనించాలి. దేవుని నోట్లో నుంచి వచ్చేటటువంటి పదాలు ఏదో మనుష్యులు వాళ్ళకి ఇష్టం వచ్చేసినట్టు రాసేసినటువంటి పదాలు కాదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పేసినటువంటి పదాలు కాదు ఇవి. ఈ పదాలు దేవుని యొక్క హృదయములో నుంచి రాల్చబడినటువంటి పదాలు. దేవుడు నిత్యము అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడంటే దానికి నాశనము లేదు. ఏం లేదు? ఆ శరీరానికి నాశనము లేదు. ఆ శరీరము ఎప్పటికీ ఉండేటటువంటి శరీరము. ఆ శరీరము శిథిలమైపోయేటటువంటి శరీరము కాదు. ఆ శరీరము వాతావరణ పరిస్థితి చేంజ్ అయిపోయేటటువంటి శరీరం కాదు. అది పర్మనెంట్ బాడీ. మరి ఆ శరీరాన్ని నేను మీకు, ఈ శరీరం పైన ఇది కూడా మీరు కోల్పోవాల్సిన అవసరము లేదు.
నేను ఈ శరీరం పైన ఆ శరీరాన్ని ఏమంటున్నాడు? ఈ శరీరం పైనే నేను ఆ శరీరాన్ని తొడగతాను. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ ఒక రహస్యం దాచిపెట్టబడి ఉంది. ఈ రహస్యాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరాన్ని కూడా వాడుకున్నాడా, ఆడ పడేసాడా? ఎక్కడ పెట్టారు ఆయన శరీరాన్ని? చనిపోయినప్పుడు సమాధిలో పెట్టారు, అవునా? ఆ శరీరము ఆయన తిరిగి లేచిన తర్వాత రీస్టార్ట్ అయిందా లేదా? స్టార్ట్ అయింది. అది పడేలా ఇంకా ఆ శరీరాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏరే దగ్గర పూర్తి చేయడమో, కాల్ చేయడమో, పెట్టిలో పెట్టి లోపల పెట్టడమో చేయలేదు. ఆ శరీరాన్ని కూడా మళ్ళీ ఆయన ఉపయోగించుకొని ఆ శరీరానికి మహిమ శరీరము తొడగబడినట్లుగా అయింది. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని శరీరాలు ఉన్నాయి అక్కడ? ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఎన్ని శరీరాలు, ఎన్ని ఆత్మలు ఉన్నాయి అక్కడ? 2 శరీరాలు, ఒక ఆత్మ ఉంది. యేసు ప్రభువులో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 2 శరీరాలు ఉన్నాయి. ఏం శరీరం ఉంది? బొక్కలు పొడి చేశారు కదా చేతులకి కాళ్ళకి, ఆ శరీరము ఉంది. కంటికి కనిపించినటువంటి మహిమ శరీరము ఉంది. కంటికి కనిపించినటువంటి ఆత్మ, 3 ఉన్నాయి. ఏమున్నాయి చెప్పాలి ఇప్పుడు? ఏమున్నాయి? వీళ్ళకి కనపడేటటువంటి శరీరం, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సమాధిలో పెట్టున్నారు, సమాధిలో నుంచి లేచి పైకి వచ్చింది. ఈ శరీరానికి ఏం ఇమిడిపోయింది? ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినటువంటి పర్మనెంట్ నివాసం అని ఏదైతే మహిమ శరీరం గురించి మాట్లాడుతున్నాడో, అది మనుషులకి ఎట్టి పరిస్థితిలో కనిపించదండి. గమనించాల్సిన విషయం ఇదే. మనుషులకి మహిమ శరీరం కనిపించదు, ఇది గమనించాలి. ఆ మహిమ శరీరాన్ని ఆయన ధరించున్నాడు. 3వది, యేసు ప్రభు వారి ఆత్మ ఈ రెండింటిని బంధించి పట్టుకొని ఉంది. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరి మొదట అడిగినప్పుడు మహిమ శరీరం ఒకటే ఉందన్నారు మీరు, అవునా? ఇప్పుడు చూస్తే మహిమ శరీరం ఉంది, మట్టి శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఇప్పుడు వీళ్ళకి కనపడేది ఏంటా అంటే మట్టి శరీరం కనపడుతుంది. ఏం కనపడుతుంది? మట్టి శరీరం కనపడుతుంది. ఈ బొక్కలు దేనికి కొట్టింది? మహిమ శరీరానికి కాదు కొట్టింది బొక్కలు. చేతులకు కొట్టిన బొక్కలు, కాళ్ళకు కొట్టిన బొక్కలు, ఆ బోట్లు దేనికి కొట్టారు? మానవ శరీరానికి కొట్టారు. మానవ శరీరానికి కొట్టారు. మానవ శరీరానికి ఉండేటటువంటి బొక్కలు అక్కడ మనుషులకి కనిపిస్తున్నాయి, మహిమ శరీరం కనిపించదు. అర్థమైందా? అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్తున్నా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడా అంటే భూతానికి ఏముండవన్నాడు? భూతానికి ఏముండవన్నాడు? ఎముకలు మరియు మాంసము ఉండదు అంటున్నాడు. మరి భూతాలన్నీ మనుషుల భూతాలంటే కాదు, ఆత్మలు. వాటికి ఈ శరీరాన్ని పట్టి బంధించే ఉంచేటటువంటి శక్తి లేదు. 2వది, మహిమ శరీరాన్ని దేవుని చేతి పని కదా. మహిమ శరీరం ఏందంట? దేవుని చేతి పని అయినదియు నిత్యమైనది అని రాశారు. అండర్లైన్ చేసుకోవాలా పదాలు. దేవుని చేత తయారు చేయబడినటువంటి ఆ శరీరము ఈ భూతాలకి ఇచ్చేటటువంటి అవకాశం అంతకన్నా లేదు. ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమై ఉంటుంది మీకు. ఈ 2 లేనటువంటి ఆత్మలు అక్కడ గనక నిలబడి ఉంటే మనుషులకు కనిపిస్తాయి? అయ్యా కనిపించు. ఎందుకు కనిపించవంటే మనుషులు ఈ స్ట్రక్చర్ని మాత్రమే చూడగలరు, మహిమ శరీరాన్ని చూడలేరు, ఆత్మని చూడలేరు. ఈ ఒక్క పారాగ్రాఫ్లో మొత్తము ఇంత సైంటిఫిక్ అనాలిసిస్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడి వరకు అర్థమైంది కాబట్టి నేను ఇంకొంచెం డెప్త్గా వెళ్తాను. ఈ శరీరం యొక్క క్వాలిటీస్ ఏంది? మహిమ శరీరానికి ఉండేటటువంటి మహిమ శరీరానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏందయ్యా అంటే, మహిమ శరీరము గోడలు అడ్డు ఉన్నా, లేకపోతే ఆ మట్టి అడ్డు ఉన్నా, ఏం అడ్డు ఉన్నా కూడా అలా ఎక్స్రేస్ ఎలా వెళ్ళిపోతాయో దాటుకొని అలా ఎక్స్రేస్ లాగా, రేస్ లాగా వెళ్ళిపోతుంది అవతలకి మహిమ శరీరం. అట్లా అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటయ్యా అంటే, ఈ మహిమ శరీరము మానవ శరీరాన్ని మౌల్డ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మానవ శరీరంతో ఈ గోడ దాటుకొని అవతలకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలమా? వెళ్ళిపోలేము. కానీ మహిమ శరీరం ఎప్పుడైతే ఈ మానవ శరీరానికి అటాచ్ అయి ఉంటుందో, ఈ మహిమ శరీరము మానవ శరీరాన్ని ఎట్టు కావాలంటే అట్టు మార్చుకునేదానికి
అవకాశము దానికి ఇవ్వబడింది. ఈ రెండు డిఫరెన్స్లు గమనించాలి. మహిమ శరీరానికి, మానవ శరీరానికి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. మూడో పాయింట్ ఏంటంటే, మహిమ శరీరంతో ఉన్నటువంటి వ్యక్తి మానవ శరీరాన్ని మహిమ శరీరంతో కలుపుకున్నటువంటి వ్యక్తి నార్మల్గా భోజనం చేయొచ్చు, నీళ్లు కావాలంటే తాగొచ్చు. మరి అంతకు మించి ఏం చేయొచ్చు అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. మరి ఇంతవరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ పారాగ్రాఫ్లో వివరించడం జరిగింది. మరి ఇక్కడ ఆ చేపను తింటున్నాడంటే అది మహిమ శరీరంతో తింటున్నాడా, మానవ శరీరంతో తింటున్నాడా అనేది మనము అక్కడ మళ్ళీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మానవ శరీరానికి భోజనం చేసేటటువంటి అలవాటు ఉంది కాబట్టి, ఆయన మానవ శరీరం ధరించి ఉన్నాడు కాబట్టి, మానవ శరీరం కూడా ఆయన ధరించి ఉన్నాడు కాబట్టి మానవ శరీరం ద్వారా ఆ చేప మొక్కను తినుండొచ్చేమో అని ఒక ఎవిడెన్స్ మనం ఇవ్వచ్చు అక్కడ ఆ పారాగ్రాఫ్లో. కాబట్టి ఈ వాక్య సందేశాలు అన్నిటిని బట్టి మనము ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు ఒక రహస్యాన్ని తెలియజేశాడు. అదేంటంటే, మనుషులకి ఆయన శాశ్వతమైనటువంటి ఒక శరీరాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ శరీరము ఎవరు కూడా నశింప చేయలేనటువంటి శరీరము, ఇది శాశ్వతంగా మనకి ఉండబోయేటటువంటి శరీరము, ఇది ఆయన చేతి ద్వారా తయారు చేయబడినటువంటి శరీరము. ఈ విషయాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన భక్తులకి భూతానికి మనిషికి ఉన్నటువంటి తేడా, భూతానికి ఆ జీవము కలిగినటువంటి దేవునికి ఉన్నటువంటి తేడాను గురించి వివరించాడు. కాబట్టి మనం వాక్య సందేశాన్ని కొంచెం క్షుణ్ణంగా చదివి ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ధ్యానం చేసి ఆ లోతుల్లోనికి వెళ్ళి మరి దేవుని యొక్క వాక్య సందేశంలో నిరంతరం కూడా మనము ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.